ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు భుజంగరావు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భుజంగరావు బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. సోదాలకి సంబంధించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి. పూర్ణిమ, తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి మాజీ అదనపు ఎస్పీగా ఉన్నటువంటి నాయని భుజంగరావు ఇంట్లో బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ ఒకవైపు హైదరాబాద్ తో పాటు సూర్యాపేటలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు భుజంగరావు ఇళ్లతో పాటు వాళ్ళ సమీప బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి అంతేకాకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఇళ్లలో ఫోన్ ను అక్రమంగా ట్యాప్ చేసే ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసినటువంటి అధికారులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. 2024లో కూడా భుజంగరావు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఆదాయానికి చూసినటువంటి ఆస్తుల విషయంలోనే సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ జ్యోతి.